అబుదాబిలో లెబనీస్ ఫుడ్ అండ్ దుబాయ్లో ఎమిరాతీ ఫుడ్, ఈ 2 లోకల్ ఫుడ్స్ ట్రై చేసాం మేము. ఇక తినడం మొదలు పెడదామా? Now for fries and not fries, come in 1 minute. Oh, sure. Okay. Yeah, sure. Kebabs. Shock shake hai yaar. Pure Arabic food idi. Like local food. But ఇది ఫ్రీగా ఇచ్చాడు అట్లా. ఇవి ఫ్రీగా ఇచ్చాడు. ఓపెన్ చేసి షవర్మా. లెబనీస్ ఫుడ్ దేనికి ఫేమస్ అంటే కబాబ్స్, హమ్మస్, ఫలాఫల్, షవర్మా, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్. కానీ మేము ఆర్డర్ చేసుకుంది ఈరోజు షవర్మా, కబాబ్స్. కొంచెం సాస్ ఎక్కువైందా? ఇది వేరే సాస్ కబాబ్ చికెన్ కాదు, ల్యాంబ్. Let's have it. Cheers. ఇండియాలో షవర్మా తిన్నట్లుగా డెఫినెట్గా లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. స్పైసెస్ అంతా ఏం లేవు, డిఫరెంట్ సాసెస్ వేశాడు. అందుకని ఏం మాట్లాడలేకపోతున్నాం అది బాగుందా బాగాలేదా అనడానికి. దీనిని హమ్మస్ అంటారు. ఇది చిక్పీతో చేస్తారనమాట. అండ్ ఇది ఎలా తినాలో మాకు తెలీదు, ఇది మేము ఆర్డర్ కూడా చేయలేదు. రెస్టారెంట్ వాడే ఈ హమ్మస్ అండ్ సలాడ్ ఎక్స్ట్రాగా మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్తో తీసుకొచ్చి పెట్టాడు. అండ్ అడిగాము ఎట్లా తినాలి ఇది అని. ఇది ఎట్లా తినాలి అంటే వాడిచ్చిన ఫ్లాట్ బ్రెడ్లో హమ్మస్ పెట్టుకొని, కబాబ్ పెట్టుకొని అండ్ సలాడ్ ఇట్లా రోల్ చేసుకొని తినాలి. ఇది తిన్నాక తెలిసింది ఆ షవర్మానే కొంచెం బెటర్ అని. అసలు టేస్ట్ ఏం అనిపించట్లేదు. అండ్ ల్యామ్ కూడా, ఆ కబాబ్ కూడా ల్యామ్ స్మెల్ బాగా వస్తుంది. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ విషయానికి వస్తే అదైతే బజ్జీల్లా ఉన్నాయి. సో టోటల్లీ అంత సాటిస్ఫాక్షన్ లేకుండే ఈ లెబనీస్ ఫుడ్. మేబీ నెక్స్ట్ టైం వి మైట్ నాట్ ట్రై అని నాకు అనిపిస్తుంది. నౌ లెట్స్ ట్రై అవర్ లక్ ఇన్ దుబాయ్. దుబాయ్లో లోకల్ ఫుడ్ తినాలని డిసైడ్ అయ్యాము. ఇది ఎమిరాతీ ఫుడ్ అనమాట. ఈ రెస్టారెంట్ పేరు బెయిట్ అల్ మంది. దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. మేము అది చూడడానికి వెళ్ళినప్పుడు దగ్గర ఉందని చెప్పి ఇంకా వచ్చాము. అండ్ దాట్ టు లోకల్ ఫుడ్. అంబియన్స్ కూడా లోపల చాలా బాగుంది విత్ డిఫరెంట్ ఎర్తీ కలర్స్తో. నిన్న అబుదాబిలో తిన్న లెబనీస్ ఫుడ్ తిన్నాక టేస్ట్ బడ్స్ అని చచ్చిపోయినాయి. అసలు హోప్స్ లేకుండా వచ్చాము ఈ రెస్టారెంట్కి. ఇక్కడ మేము ఆర్డర్ చేసింది మంది, ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్ అని విన్నాను. సో ఈ చికెన్ మంది ఆర్డర్ చేసాము. ఇది స్లో కుక్ చికెన్ మ్యారినేటెడ్ అరబిక్ స్పైసెస్తో. సో ఫేమస్ అని చెప్పి ఆర్డర్ చేసాము. ఈ చూస్తున్న సూప్ వాడు ఫ్రీగా సర్వ్ చేశాడు చికెన్ తీసుకురాక ముందు. అండ్ టేస్ట్ చేశాక వావ్, చాలా చాలా బాగా నచ్చింది. ఈ సూప్ ఏంటంటే మటన్ బాయిల్ చేసిన వాటర్ అనమాట, దాంతో సూప్ చేశాడు. చాలా అవసరం ఉంది టేస్ట్ అయితే. 1 ప్లేట్ వచ్చేసి సింగిల్ పర్సన్ కోసం, కానీ మేము 1 ప్లేట్ ఆర్డర్ చేసుకుని ఇద్దరం తినగలిగాము. టేస్ట్ ఎలా ఉంటుంది అని భయపడ్డాం, కానీ చాలా చాలా టేస్టీ అనిపించింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోక్తోనే వచ్చేస్తుంది ఇట్లా. ఇంత టేస్ట్ ఉంటుందని. రైస్ అయితే చాలా ఫ్లేవర్డ్గా ఉంది అండ్ చికెన్ సో స్మూతీ. ఆ ప్లాస్టిక్ ఫోక్తోనే నేను ఇలా పీసెస్ డివైడ్ చేయగలిగాను, ఒక పీస్ని 2 పార్ట్స్ లాగా. ఇది చిన్న రెస్టారెంట్ అయినప్పటికీ మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫుడ్. ఇన్ కేస్ మీరు వస్తే ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ సర్వెంట్స్కి కూడా ఇంగ్లీష్ ఏం రాదు, వీళ్ళు అరబిక్లోనే మాట్లాడుతున్నారు. ఫ్లేవర్ రైస్ అంత కష్టపడే కింద పడింది అంటున్నా.
చికెన్ మంది కాకుండా ఇక్కడ ల్యాంబ్ మంది, మటన్ మంది, ఫిష్ మంది ఇవి కూడా ఫేమస్. అండ్ ఇన్ కేస్ మీరు వస్తే అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. మంది రైస్ అనేది కామన్, దీనిపైన మీట్ అనేది సెపరేట్గా వాళ్ళు గ్రిల్ చేస్తారు. అండ్ లోపల నుంచి కూడా మంచి స్మెల్ వస్తుండే. రైస్ వచ్చిందా? ఎట్లుందంటే కేఎఫ్సీలో వాడు రైస్ కూడా ఇస్తాడు, కొంచెం అంత కూడా ఇండియాలో దొరికే మండి బిర్యానీ స్టైల్ కాదు. ఇట్స్ డిఫరెంట్ ఫ్లేవర్, బేబీ లోకల్ ఫ్లేవర్. రైస్ స్పైసీ వేరే. ఇది ఎమరాతి ఫుడ్డే కదా, లోకల్ ఎమరాతి అరేబియన్. రైస్ మస్తుంది, చికెన్ కూడా బాగుంది. ఇట్లా ప్లాస్టిక్ ఫోక్ స్పూన్ తోనే వచ్చేస్తుంది. అరబిక్ మందితో పాటు కునాఫా కూడా ఫేమస్ అని విన్నాము. ఎట్లన్నా కునాఫా టేస్ట్ చేయాలని ఆర్డర్ చేసాము. ఈ డెజర్ట్ సర్వ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. వేడిగా ప్లేట్లో తీసుకొచ్చి అట్లా షుగర్ సిరప్ ప్యాకెట్ ఇచ్చి దానిపైనుంచి స్ప్రింకిల్ చేసుకుని తినాలి అని చెప్పుండే. అదే ప్రాసెస్ ఫాలో అయ్యాము. నాకు పర్సనల్లీ ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్కి విజిట్ చేసినప్పుడు అక్కడున్న లోకల్ ఫుడ్ ట్రై చేయాలంటే చాలా ఇష్టం. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అని చాలా ఎంతజియాజం ఎక్కువ. అవి టేస్ట్ చేసినప్పుడు కొన్ని చాలా బాగుంటాయి అండ్ కొన్ని ఫ్లాప్ అవుతాయి. బట్ స్టిల్ మనం ట్రై చేయాలి, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. ఈ డెజర్ట్ మిడిల్ ఈస్టర్న్లో చాలా ఫేమస్. ఇది వచ్చేసి పైన క్రిస్పీ బేస్ పైన మనం చూస్తున్నది అండ్ లోపలంతా చీజ్ ఫిల్లింగ్ అన్నమాట. పైన షుగర్ ఇట్లా స్ప్రింకిల్ చేయాలి అండ్ దీంతోపాటు నట్స్ కూడా ఇస్తాడు. అది పిస్తాషియో, ఆల్మండ్, క్యాష్యూ అన్నీ కలిపి. స్వీట్ లేదు, ఇడ్లీ అట్టేసుకుని మాడినట్టు ఉంటుంది చూడు, అట్లా ఉంది. అండ్ లోపల పిస్తాషియో వేసాడు. అబుదాబిలో ట్రై చేసిన ఫుడ్ కన్నా దుబాయ్లో ట్రై చేసిన ఈ మంది అండ్ కునాఫా చాలా టేస్ట్గా అనిపించినాయి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.